ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు చేపట్టగా దీనికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా వర్గాలు బగ్గుమంటున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో భారీ ప్రదర్శనలు, నిరసనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక భారత్లోని జమ్మూ కశ్మీర్, యూపీ, కర్ణాటక, న్యూఢిల్లీ సహా పలు చోట్ల పెద్ద ఎత్తున ముస్లింలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో హింసాత్మక ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇరాన్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాల ఎంబసీలు, కాన్సులేట్లు, పర్యాటక కేంద్రాలను ఇరాన్ మద్దతుదారులు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే ఇరాన్ అనుకూల రాడికల్స్ ను గుర్తించాలని రాష్ట్రాలకు సూచించింది. షియా మిలిషియా గ్రూప్లతో పాటు ఐఎస్, అల్ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు భారత్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఎంబసీలు, కాన్సులేట్లు, వారి సిబ్బంది, ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు, పర్యాటక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ముప్పు గురించి ముఖ్యంగా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల చుట్టూ భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించాలని ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పర్యాటకులు తరచుగా సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆ ప్రాంతాల్లో ఐఈడీలు, పేలుడు పదార్థాలపై తనిఖీలు, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా ఖమేనీ హత్యను ఖండిస్తూ కశ్మీర్లో షియాలు అత్యధికంగా ఉండే లాల్ చౌక్, సాయిద కాటల్, బడ్గామ్, బందిపోరా, అనంతనాగ్, పుల్వామా ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. దీంతో అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.